Hello, good evening all. Welcome back to my channel. In this video, we are going to discuss about the major transport mechanism of carbon dioxide in our body, which is an important question for the AP and Telangana IPE examination, especially for the senior intermediate. So let's begin. So transport of carbon dioxide. సో మామూలుగా అంటే కార్బన్ డైఆక్సైడ్ 3 వేస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 3 వేస్. దే ఆర్ ఫస్ట్ వే వచ్చేసి డిజాల్వ్డ్ స్టేట్లో. సో వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజాల్వ్డ్ స్టేట్, అనదర్ వన్ ఈజ్ యాజ్ కార్బమైనో కాంపౌండ్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బైకార్బోనేట్స్. సో 3 అనమాట. ఏవేవి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో carbon dioxide is mainly transported in 3 ways. First way is in the way of dissolved state, and the second way is as carbamino compounds, and the third one is as bicarbonates. First we will discuss about the dissolved state. సో డిజాల్వ్డ్ స్టేట్లో చూసినట్లయితే ఇక్కడ ప్లాస్మాతో అనమాట 7% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ క్యారీడ్ ఇన్ అ డిజాల్వ్డ్ స్టేట్ త్రూ ప్లాస్మా. సో ప్లాస్మా అంటేనే వాటర్ కదా. సో వాటర్తో ఇదేమవుతుంది, వాటర్తో కంబైన్ అయ్యి అంటే డిజాల్వ్డ్ స్టేట్లో వెళ్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్ అండ్ ఇట్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్. సో ఇక్కడ H2CO3 మీన్స్ కార్బోనిక్ యాసిడ్. చాలామంది స్టూడెంట్స్ ఈ ఈక్వేషన్స్ రాసేటప్పుడు తప్పుగా రాస్తున్నారు. సో ఒక్కసారి జాగ్రత్తగా ఈ ఈక్వేషన్ని రాయాలి, అండ్ ఇట్ ఈస్ మస్ట్ అనమాట, కంపల్సరీ రాయాలి. సో కార్బన్ డైఆక్సైడ్ CO2, 1 molecule of hydrogen H2O combine to form carbonic acid. It is the formula of carbonic acid H2CO3. సో ఇక్కడ చూడండి, మీరు రాసేటప్పుడు ఒక్కసారి కౌంట్ చేసుకోండి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి, అందుకే H2. అండ్ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి 1 కార్బన్. ఆక్సిజన్స్ని చూడండి, కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న 2 ఆక్సిజన్స్ ప్లస్ వాటర్లో ఉన్న 1 ఆక్సిజన్, అన్నీ కలిపి 3 ఆక్సిజన్. సో దిస్ ఈజ్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఇలా సో డిజాల్వ్డ్ స్టేట్లో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఎంత ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది అంటే ఓన్లీ 7% అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కార్బమైనో యాసిడ్ కాదు, కార్బమైనో కాంపౌండ్స్ లాగా కూడా వెళ్తున్నాయి. ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది అంటే 20-25% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో డైరెక్ట్గా దేంతో కంబైన్ అవుతూ ఉంది అంటే హిమోగ్లోబిన్లోని అమైనో గ్రూప్తో కంబైండ్ అయిపోయి ఏం ఫామ్ చేస్తుంది? కార్బమైనో హిమోగ్లోబిన్. సో ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. 20-25% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ యొక్క ఫ్రీ అమైనో గ్రూప్తో కలిసి కార్బమైనో హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చాలామంది ఇక్కడే అనమాట మిస్టేక్ చేసేది. సో హెచ్బి మీన్స్ హిమోగ్లోబిన్లో ఉండే అమైనో గ్రూప్. ఇక్కడ NH2 మీన్స్ అమైనో గ్రూప్ ఆఫ్ ద హిమోగ్లోబిన్తో ఏం రియాక్ట్ అవుతూ ఉంది? కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అయిపోయి దేన్ని ఫామ్ చేస్తూ ఉంది? కార్బమైనో హిమోగ్లోబిన్. సో ఇది రాసేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. హెచ్బి ఇక్కడ NH2 ఉంది, ఇక్కడ ఏమైపోయిందంటే COO వచ్చి కార్బన్ డైఆక్సైడ్ పోయి కలవడం వల్ల సో ఒక H రిలీజ్ అవుతూ ఉంది. సో NHCOO మైనస్ అనమాట. ప్లస్ ఏం రిలీజ్ అవుతూ ఉంది ఇక్కడ? ప్రోటాన్ అంటే H+ రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా అందరూ వేయాలి. అయితే ఈ కార్బమైనో కాంపౌండ్స్ అన్ని ఫామ్ అవ్వడం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెజర్ అనమాట. పార్షియల్ ప్రెజర్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ ఎంత ఉంది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీలో టిష్యూస్ దగ్గర చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ టిష్యూస్లో చూస్తే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా టిష్యూస్ దగ్గర ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ దగ్గర తొందరగా కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవుతుంది, కంబైన్ అవుతుంది. బట్ కమింగ్ టు ద లంగ్స్లోని ఆల్వియోలలో అయితే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే డిస్అసోసియేషన్ అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడిపోయి ఆక్సిజన్తో
బైండింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ద కార్బమైనో కాంపౌండ్స్ ఫార్మేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే అట్ ద టిష్యూస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఆల్వియోలై లంగ్స్లోకి వచ్చేటప్పటికి ఆల్వియోలై దగ్గరేమో తక్కువగా ఉంటుంది. సో అందుకే టిష్యూస్ దగ్గర కార్బమైనో హిమోగ్లోబిన్ అనేది ఏర్పడటానికి ఫామ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ అట్ ద ఆల్వియోలై డిసోసియేషన్ ఆఫ్ ద కార్బమైనో హిమోగ్లోబిన్ అనేది జరుగుతుంది. డిసోసియేషన్ మీన్స్ అంటే విడిపోవడాన్ని డిసోసియేషన్ అని అంటాం అన్నమాట. ఒకసారి మనం ఇక్కడ రాసింది చదువుదాము. దిస్ బైండింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలేటెడ్ టు ద లోపలంటే ఈ నుంచి యాడ్ షోలకు పడుతుందమ్మా నువ్వంటే. So this binding of carbon dioxide is related to the partial pressure of the carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అది ఏంటి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో ఆక్సిజన్ ఎక్కువ ఉన్న చోట ఏమో డిసోసియేషన్ ఆఫ్ ద కార్బమైనో హిమోగ్లోబిన్ జరుగుతుంది. ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ అసోసియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఒకసారి చూడండి. వెన్ ద కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ హై అండ్ ద ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ లో యాజ్ ఇన్ ద టిష్యూస్ ద బైండింగ్ ఆఫ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అకర్స్. ఆక్సిజన్ తక్కువగా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది అలాంటి కండిషన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే టిష్యూస్లో కనిపిస్తుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ బైండింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి కేసు కూడా ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. వెన్ కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ లో అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ హై. సో ఇలాంటి కండిషన్ మనకు ఆల్వియోలై లంగ్స్లోని ఆల్వియోలో కనిపిస్తుంది. అక్కడ డిసోసియేషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్బమైనో హిమోగ్లోబిన్ అనేది అసోసియేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ కార్బమైనో కాంపౌండ్స్ ఫార్మేషన్ డిసోసియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఎక్కువ హై ఛాన్సెస్ ఎక్కడ ఉంది అంటే మనకు టిష్యూస్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్ ద టిష్యూస్ కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ వెరీ హై అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ వేవ్ వచ్చేసి బైకార్బోనేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబౌట్ 70% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్ అనమాట. సో ఆర్బీసీస్లో బ్లడ్లో ఆర్బీసీ ఉంటుంది. అలా ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అలాగే ప్లాస్మా ఉంటుంది. ఆర్బీసీస్లో రెడ్ బ్లడ్ సెల్స్లో ప్లాస్మాతో కంపేర్ చేసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఎంజైమ్ ఈజ్ నోన్ యాజ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. అంటే ఈ ఎంజైమ్ ఆర్బీసీస్లో ఎక్కువగా ఉంటుంది, ప్లాస్మాలో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. రెండిట్లో ఉంటుంది, బట్ ఆర్బీసీలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. సో ఇదేం చేస్తుందంటే ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో కలిసిపోయి కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తాయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్. ఇదే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ H2CO2 అని తప్పుగా ఇచ్చినారు, మీరు కరెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ H2CO3 విచ్ ఈస్ నోన్ యాజ్ కార్బోనిక్ యాసిడ్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ప్రెసెన్స్లో ఇదేమవుతుందంటే విడిపోతుంది అనమాట. ఎలా అంటే HCO3 మీన్స్ బైకార్బోనేట్ అండ్ దిస్ ఈజ్ H+ అయాన్. సో ఇది మనకు ఎక్కడ టిష్యూ లెవెల్లో కనిపిస్తుంది చూద్దాము. సో ఇన్ ద ఆర్బీసీస్ ఎంజైమ్ నోన్ యాజ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇదేం చేస్తుంది బైకార్బోనేట్స్ని ఫామ్ చేస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్స్ 70% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ అనమాట. సో దీన్ని కింద చూద్దాం ఎక్కడెక్కడ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అట్ ద టిష్యూస్ మనకు తెలుసు కదా, టిష్యూస్లో ఎలాంటి కండిషన్ ఉంటుంది,
పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ వచ్చేసి తక్కువగా ఉంటుంది కదా. సో అట్ ద టిష్యూస్ వేర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై డ్యూ టు ద కెటబాలిజం మీన్స్ బ్రేకింగ్ ప్రాసెస్ని మనం కెటబాలిజం అంటాం. రెస్పిరేషన్ ఈజ్ ఎ కెటబాలిక్ ప్రాసెస్. సో అంటే ఇక్కడ బ్రేకేజ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఇది కెటబాలిజం అని చెప్తాం. కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజెస్ ఇంటూ ద బ్లడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల టిష్యూస్లో ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. బ్లడ్లో మనకు ఆర్బీసీ అండ్ ప్లాస్మా ఉంటాయి కదా, ఈ రెండిట్లోకి వెళ్తుంది అండ్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్. అది దాంట్లో డిఫ్యూజ్ అయిపోయి అక్కడ ఉండే వాటర్తో మిక్సప్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఫార్ములా ఆఫ్ ద కార్బోనిక్ యాసిడ్ ఈజ్ H2CO3 అండ్ ఇట్ డిసోసియేట్స్ ఇంటూ H2CO3 అండ్ H+. ఇది వచ్చేసి బైకార్బోనేట్ అండ్ H+. అదే మనకి ఇక్కడ ఆల్వియోలార్ సైట్లో చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ లోగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. అంటే టిష్యూస్ దగ్గర ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్లడ్లోకి డిఫ్యూజ్ అయ్యి అక్కడ వాటర్తో రియాక్ట్ అయిపోయి H2CO3ని ఫామ్ చేసింది, కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేసింది. ఇదే కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ ఏమవుతుంది, డిసోసియేట్ అవుతుంది బైకార్బోనేట్ అండ్ ప్రోటానైన్గా. సో ఇలా ఎక్కడి వరకు వెళ్తుందంటే టిష్యూస్ నుంచి లంగ్స్ వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ ఫామ్లో క్యారీ చేయబడుతుంది. లంగ్స్ దగ్గర ఆల్వియోలై దగ్గరికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ప్రాసెస్ ఏమవుతుందంటే రివర్సిబుల్ అవుతుంది. ఎందుకు రివర్స్ అవుతా ఉంది అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎలా ఉంది అంటే తక్కువగా ఉంది, సో అక్కడ విడిపోతుంది అనమాట. సో ఇట్ ప్రొసీడ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. Thus carbon dioxide is trapped as bicarbonate at the tissues and it is transported to the alveoli which is released out as a carbon dioxide. సో ఇట్లా టిష్యూస్ నుంచి ఆల్వియోలై వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది అంటే బైకార్బోనేట్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. అక్కడ నుంచి ఆల్వియోలై దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అట్మాస్ఫియర్లోకి బయటికి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చినారు చూడండి, ఎవ్రీ 100 ml ఆఫ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ని, ద బ్లడ్ వితౌట్ ఆక్సిజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. సో 100 ml ఆఫ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ డెలివర్స్ అప్రాక్సిమేట్లీ 4 ml ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఆల్వియోలైకి మొత్తం ఎంత కార్బన్ డైఆక్సైడ్ని డెలివర్ చేస్తుందంటే 4 mlని డెలివర్ చేస్తుందంట. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ 100 ml తీసుకుంటే ఇట్ డెలివర్స్ 4 ml ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ టు ద alveoli. This is about the major transport mechanism of the carbon dioxide and it is a very very important question for the IPE. So please focus on it. Thank you for watching my video.